ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇటువంటి గుడిని మీరు ఎప్పుడు ఎక్కడ చూడలేరు. చూడడానికి ఒక మామిడి తోటలో సాధారణంగా వ్యూ కనిపించే, బయట నుంచి కనిపించే ఈ గుడి లోపలికి వెళ్తే ఇది సామాన్యమైన గుడి కాదు. ఎన్నో శివలింగాలు, ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత. పెద్ద శివలింగం, నటరాజ స్వామి పెద్దది, అక్కడ ఒక నటరాజ స్వామి కాడ ఒక పెద్ద అరుగు. అస్సలు మాటల్లో అయితే చెప్పలేము. లోపలైతే శివలింగాలు ఉన్నాయి. మెయిన్ గుడిలో శివలింగము, పక్కన ఇంకొక శివలింగం ఉంది. అమ్మవారి గుడి ఉంది, నాగదేవత గుడి ఉంది. ఒరిజినల్ పుట్టలు చూసి మనం చాలా రోజులు అవుతుంది. అలాంటిది పుట్ట ఉంది. వినాయకుడు ఉన్నాడు, బయట శివలింగం ఉన్నది. అబ్బా, ఎన్ని చెప్పుకున్న అన్నపూర్ణాదేవి, శివుడు ఉన్నాడు. అసలు ఎన్ని చెప్పుకున్న నాగదేవతలు ఉన్నారు. ఎన్ని చెప్పుకున్నా ఈ గుడి గురించి చాలా తక్కువ అవుతుంది. వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేస్తారు. ఎన్నెన్నో వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి తీర్థయాత్రలాగా వెళ్ళి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని రావడం మన హిందువుల ధర్మం. అదేవిధంగా ఆనందం కూడా. ఇష్టంగా ఫ్యామిలీస్తో ఎంత దూరమైనా వెళ్ళి ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తుంటారు. ఎంత దూరం వెళ్ళినా కలగని ఒక అనుభూతి ఇక్కడ కలుగుతుంది. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తే నేనేం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఇది చాలా మధురానుభూతిని ఇస్తుంది. శివుణ్ణి ఇష్టపడేవాళ్ళు, శివక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితమైన మంచి అనుభూతిని పొందుతారు. లాస్ట్ వరకు చూడండి. ఇది మంచి అడ్రస్ ఎత్తుక్కొని యూట్యూబ్లో ఒక్క వీడియో నేను చూడడం వల్ల ఒక షార్ట్ ఒక అమ్మాయి పెట్టుంటే చూసి వెంటనే ఈ గుడికాడికి నేను వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా సంతోషంగా ఉంటుంది. నేనైతే మాటల్లో చెప్పలేని మధురానుభూతిని పొందాను. ఎన్ని శివలింగాలు, ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత. దేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ శివలింగాలు ఉన్నాయో ఆ శివలింగాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు. చాలా బాగుంది గుడి. ఒక్కసారి వీడియో పూర్తిగా చూస్తే మీరే అర్థమవుతారు. నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇది అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా చూసి ఫ్యామిలీస్తో మరి ఈ కార్తీక మాసంలో వెళ్తే చాలా మంచిది కూడా. ఈ గుడి పేరు శ్రీ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానము. అసలు గుడి చుట్టూరు ఓంకారాలు ఉంటాయి. గుడి చుట్టూరు పెద్ద ఓంకారాలు ఉంటాయి. లోపల ఎంట్రన్స్ బయట వచ్చి ఒక చెయ్యి వచ్చి, అబ్బా అసలు భలే కమిట్మెంట్తో వాళ్ళు ఎంత బాగా కట్టించాడంటే ఆయన పెద్ద ఆయనకి 100 సంవత్సరాల ఆయుష్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. చాలా బాగా ప్రతిదీ కూడా అంత ఆనందంగా చూడొచ్చు మనం. నంది, పెద్ద నంది గుడికి ఎంట్రన్స్లో. ఈ నంది వెనకాల చూడండి శివలింగం అవి ఉంటాయి. చాలా బాగుంటుంది. చాలా సంతోషం అనిపించింది కూడా చూసి. ఒక్క రోజంతా ఫ్యామిలీతో అక్కడ వండుకొని తిని సంతోషంగా ఆ మామిడి తోటలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ వెదర్ను కూడా అక్కడ దీపాలు అవి పెట్టుకోవచ్చు. కార్తీక మాసంలో చూడండి. అసలు ఆ క్రియేటివిటీ చూడండి. ఆ చెయ్యి అలా వచ్చి బాహుబలిలో ఆ బిడ్డనెత్తుకుంటారు చూడు, ఆ విధంగా చెయ్యి. ఇది అమ్మవారి చెయ్యేమో. ఆ చెయ్యి పెట్టి అక్కడ వచ్చి చిన్న నంది, అపురూపమైన శివలింగం. ఆ శివలింగం కాడ మళ్ళా శూలం. అసలు శివలింగం ఒకటే పెడతారు ఎక్కడన్నా. మరి పక్కన ఆ శూలం పెట్టి అది గ్రానైట్ వేసి అసలు ఆ పల్లెటూరు వాతావరణం లాంటి ఆ వాతావరణంలో ఆ మామిడి తోటలో అద్భుతంగా ఇటువంటి లొకేషను. అసలు ఇది కదా కావాల్సింది. ఈ కార్తీక మాసంలో మనము శివుణ్ణి స్మరించుకోవడానికి ఎక్కువ జనం లేకుండా ప్రశాంతంగా, బాగా వర్షం పడినా కూడా తడవకుండా రేకుల షెడ్లు ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి వండుకొని నలుగురికి అక్కడ కూడా అన్నదానం కూడా హ్యాపీగా చేయొచ్చు. అద్భుతంగా ఉంటుంది అక్కడ. వీడియో అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా స్పెషల్గా. అసలు మనం ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా చాలా గుడిలో పర్మిషన్ ఉండదు. ఇక్కడ హ్యాపీగా ఫోటోలు వీడియోలు తీసుకొని దేవుళ్ళతో మనం సంతోషంగా ఉండొచ్చు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా సంతోషం అనిపించింది. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకంటే కాళహస్తికి వెళ్తాము, లోపల శివలింగం, ఒక శివలింగమే దండం పెట్టుకొని వచ్చేస్తాం. కాకపోతే అక్కడ ప్రత్యేకత
ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఎన్ని శివలింగాలు మనం తగిలి దండం పెట్టుకొని హ్యాపీగా చూసుకొని రావచ్చు, ఫోటోలు కావాలంటే తీసుకోవచ్చు, చాలా ఆనందం అనిపిస్తుంది. నాకైతే ఇటువంటి లొకేషన్, ఇన్ని దేవుళ్ళు, ఈ విధంగా శివలింగాలు ఎట్టుంటే ఎంత దూరమైనా వెళ్తాను. ఎవరైనా ఈ వీడియో చూసి ఇంకా ఇటువంటి గుళ్ళు కానీ ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో పెడితే నేను ఎంత దూరమైనా వెళ్ళి వీడియో తీస్తాను. మ్యాక్సిమం నేను సెర్చ్ చేస్తున్నాను. ఇటువంటి గుడులనే మనం పైకి తీసుకొని రావాలి, చూడాలి కూడా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. గుడిలోకి ఎంటర్ అయినాము. ఇక్కడ ప్రతి శివలింగం కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క దాతలు ఉన్నారు. ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడ ఉండే శివలింగాలన్నీ మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మన హిందువులు కొలిచే ఎక్కడెక్కడ ఉండే శివలింగాలన్నీ మెయిన్ గుడుల్లో ఉండే ప్రతి శివలింగం 101 శివలింగం అన్నీ విశేషంగా ఉండే శివలింగాలే. ప్రతి శివలింగానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కొక్క గుళ్ళో ఏ విధంగా ఉంటుందో అటువంటి సెట్టింగ్స్తో అసలు ఆ పెద్ద ఆయనకి నేనైతే చాలా గొప్పగా ఆయన అక్కడికక్కడే పొగుడుతూ ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఎంత పుణ్యము! ఈ ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క అర్థం ఉంది. అసలు ఆయన దాదాపు 30 ఏళ్ల క్రితమే ఇవన్నీ ఎలా గ్రహించి ఎక్కడ చూసి ఇంత ప్లాన్గా ఇవన్నీ చేసుకొచ్చాడు మహానుభావుడు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత. అబ్బా, అపురూపం ఇది. గుడి బయట ఉత్తరం దిక్కు నుండే ఈ శివలింగం అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఈ శివలింగం ఆయనకి ఎట్ట ప్లాన్ వచ్చి ఈ విధంగా కట్టించాడో, ఇక్కడుండే ప్రతి శివలింగానికి కూడా ఒక్కొక్క విశిష్టత అయితే ఉన్నది. కాబట్టి
ఆ శివలింగానికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇంకా ఆయనకు కొంచెం పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు పెద్ద ఆయన. అందుకు నేను ఒక్కొక్క వివరం అడగలేకపోయినా. ఈ వీడియోలో అయితే బోర్డులు కనపడుతున్నాయి చూడండి. ప్రతి శివలింగానికి ఒక్కొక్క అర్థం ఉంది. అసలు మాటలు అయితే చెప్పి వర్ణించలేని అనుభూతి. ఈ గుడిలో బావి కూడా ఉంది. అబ్బా, ఎన్ని శివలింగాలు! నాకు ఒక్క శివలింగం చూస్తేనే మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ నవగ్రహాల గుడి ఉంది, అన్నీ ఉన్నాయి ఆ గుడిలో, అన్ని శివలింగాలు ఉన్నాయి. కార్తీక మాసంలో ఇంతకన్నా బెస్ట్ గుడిని నేనైతే రెఫర్ చేయలేను. అద్భుతమైన గుడి ఇది అని నేనైతే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే దరిదాపుల్లో ఇలాంటి గుడి మన తిరుపతి ప్లస్ కోడూరు ఇట్ట కడప వరకు ఎక్కడా కూడా ఇన్ని శివలింగాలు ఈ విధంగా దర్శనం అయితే లేదని నేనైతే గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఎంత పురాతనమైన గుడి అయినా, ఎంత పెద్ద గుడి అయినా ఒక శివలింగం ఉంటుంది. ఇన్ని గుడిలో శివలింగాలు దర్శించుకునే అవకాశం మనకు రాకపోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇంతకన్నా నేనైతే మాటల్లో చెప్పలేను. ఇది లోపల గర్భగుడిలోకి ఎంట్రన్స్. చాలా ఖర్చు పెట్టించి కట్టించున్నాడు ఆయన. గర్భగుడిలోకి ఎంట్రన్స్. ఆయనే పూజారి, ఆయనే అన్నీ కూడా గుడికి. అస్సలు వాళ్ళిద్దరూ భార్యాభర్త అక్కడే ఉన్నారు. గుడిని ఎంత నీట్గా పెట్టున్నారంటే అంత నీట్గా, అణువణువున, ఎంత సామాన్యం కాదు, పెద్ద గుడి, అడుగడుగున నీట్గా ఉంది గుడి. ఆవిడ కూడా వాళ్ళ వైఫ్ ఎంత కష్టపడి గుడిని క్లీన్ చేస్తున్నారో. ఆ దంపతులు ఇద్దరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. ఆ పెద్ద ఆయనకు ఆరోగ్యం కూడా కొద్దిగా బాగలేదు, అది కూడా క్లియర్ అయ్యి ఆయన బాగుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఆ బ్రాసలో ఉన్నాడు వినాయకుడు, బ్రాస్లో శివలింగం. ఇక్కడ చూడండి, ఏ గుడిలో శివలింగం ఇంత అందంగా ఉన్నది చూడండి. అబ్బా, ఇది ఒక సుమనోహరమైన దృశ్యం. అద్భుతంగా ఉంది శివలింగం. చూస్తే మీరు ఎదురుగా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒకరు బ్రైట్నెస్ తక్కువ అవడం వల్ల. ఇక్కడ అమ్మవారు చూడండి, అమ్మవారి గుడి. ఎంతెంత దూరం మనం వెళ్ళినా కూడా ఇంత అపురూపంగా అమ్మవారు నాకైతే అనిపించలేదు. ఇలా అనొచ్చా అనకూడదు నాకు తెలియదు, కానీ అంటే ఆ గుడిలో నా సంతోషం అలా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మవారిని ఎంతెంత దూరం మనం వెళ్ళుంటాం, కానీ ఇంత ఆనందంగా రామేశ్వరంలో బహుశా నేను బాగా చూసినా అనుకుంటా. రామేశ్వరం, మధురైలో అమ్మవార్లు బాగుంటారు, కానీ ఈ దరిదాపుల్లో నేను చూసింది అమ్మవారు భలే చాలా బాగుంది. ఆ దర్శనం కూడా బాగా అయింది మాకు. రిలాక్స్గా దర్శించుకోవచ్చు, దీపాలు హ్యాపీగా పెట్టుకోవచ్చు. బాగా కార్తీక దీపాలు నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ప్రతి చోట వెలిగిస్తాం ఎప్పటి నుంచో. కార్తీక మాసంలో మామూలుగా ఆడవాళ్ళే కొంతమంది కూడా వెలిగిస్తుంటారు, ఎందుకంటే మగవారికి ఏదైనా పనులు ఉంటాయి కాబట్టి. అయినా కూడా నేను కార్తీక మాసంలో మటుకు ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వెళ్ళి చేస్తాం. ఏదైనా ఫ్యామిలీతో చేసే పూజ విలువ అంటుంటారు, అట్టా పుణ్యం కూడా. మనకి ఏదైనా మంచి జరగాలంటే భార్యాభర్త కలిసి చేసే పూజలో చాలా సంతోషం ఉంటుంది. అందుకని మేము హ్యాపీగా భార్యాభర్త కలిసే వెళ్తాం ఎక్కడికైనా, ఏ గుడి ఏదైనా కూడా. నేను ఎక్కడ గుళ్ళు అంటే మటుకు పాలమరణం, ఎంత దూరం ఉన్నా సంతోషంగా వెళ్తాము. చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా ట్రావెల్ చేయాలి మనం, వీడియోస్తో ముందుకు పోదాము. ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ కనపడే గుడి అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వాములు కూడా స్పెషల్గా ఎక్కడొచ్చి పూజలు చేసుకొని దండం పెట్టుకొని పోవచ్చు. స్నానాలు చేయడానికి కూడా కుళాయిలు అవి ఉన్నాయి. హ్యాపీగా స్నానాలు చేసి ఇక్కడ దేవుడికి అయ్యప్ప స్వామికి దండం పెట్టుకొని, అసలు ఈ ఒక్క గుడే ఎంత ఖర్చు అయింటుంది చూడండి. ఇలా ప్రతిదానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఉండేది అయ్యప్ప స్వామి. ఓం స్వామియే శరణమయ్యప్ప. చూడండి, అయ్యప్ప స్వామిని పెట్టి మొత్తం గ్రానైట్ వేయించి చాలా ఖర్చు పెట్టి చేయించాడబ్బా. ఎంతమంది దాతలు హెల్ప్ చేస్తుంటారు ఇంత గుడి రెడీ అవ్వాలంటే. ఇదైతే చాలా. ఇక్కడ చూడండి, శివరాత్రికి జరుగుతుందంట ఇక్కడ. అబ్బా, అద్భుతంగా మనం కూడా ఆ శివుడికి అభిషేకం చేయొచ్చంట. అసలు ఎంత బాగుందో చూడండి. అబ్బా, నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి, నటరాజస్వామి, అవలానంది, పెద్ద శూలం, పెద్ద శివలింగం. అది శివరాత్రికి అయితే అభిషేకం కూడా చేయొచ్చంట. లేదు మనం ఏదైనా స్పెషల్గా చేయించుకోవాలంటే వెళ్ళి చేయించుకోవచ్చు. ఎక్కువ జనం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే.
ఇక్కడ పోతే నాగదేవతలు అందరూ ఉన్నారు. ఆ నాగ శివలింగము చూడండి, మొత్తం అక్కడంతా పాలు పోసుకొని పుట్ట కూడా ఉంది. రోజు ఇక్కడికి నాగుపాము వచ్చి ఆ పుట్టలో ఉండి అమ్మవారికి అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తుంటుందంట. అక్కడ మనం అన్ని పాలు అవన్నీ కూడా పోయచ్చు పుట్టలో. పుట్ట కూడా చాలా బాగుంది. అసలు పుట్టలే లేని ఈ రోజుల్లో పాములు ఏడ నుంచి వస్తాయి. అలాంటిది ఇక్కడ అన్ని మామిడి తోట కాబట్టి ఇంకా మా పిల్లలు అంతా ఈ పాలాభిషేకం కూడా చేశారు నాగదేవతలకి. ఏమన్నా దోషాలు ఉన్నాయి పోతాయి, ప్రశాంతంగా ఉంటుందనే ఇదితో కూడా అందరం పాలాభిషేకం చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. ఇలాంటి పురాతనమైన గుడుల్ని పైకి తీసుకొద్దాము. మంచి అద్భుతమైన అనుభూతినిచ్చే గుళ్ళు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక గుడ్ కామెంట్ పెట్టండి. బాయ్.